జగన్ కి సంబంధించినటువంటి దాదాపు 800 కోట్ల విలువైనటువంటి ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. 14 ఏళ్లుగా కొనసాగుతున్నటువంటి మనీ లాండరింగ్ కేసులో 800 కోట్లు విలువ చేసేటువంటి భూముల షేర్లను ఈడీ ఈ రోజు జప్తు చేసింది. 2009-10 కాలంలో నమోదైనటువంటి అవినీతి ఆరోపణలకు సంబంధించి ఈడీ కొరడా జులిపించిందని చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి ఎంపీగా ఉన్న సమయంలో ఆయన కంపెనీలకు లాభాలు కలిగించారని, దానికి బదులుగా వ్యాపార సంస్థల నుంచి లాభాలు పొందారని చెప్పేసి ఆరోపణలు వచ్చాయి. హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో ఉన్న భూములు, కొన్ని కంపెనీల్లో ఉన్నటువంటి వాటాలు, షేర్లు ఈడీ అటాచ్ చేసినట్లు సమాచారం. అయితే ఈ ఆస్తులను జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతం కంటే కూడా ఎక్కువగా కూడా ఆయన కుటుంబ సంబంధిత కంపెనీలు తన సహచరులు ఎవరైతే ఉన్నారో వారి పేరిట ఉన్నట్లు కూడా అధికారులు గుర్తించారు. ఇప్పటికే ఈ కేసులో సిబిఐ కూడా విచారణ కొనసాగిస్తుంది. అనేక అవినీతి కేసుల్లో జగన్ A1 గా ఉన్నారు కాబట్టి ఆయనపై దాదాపు 14 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులకు సంబంధించి గతంలో చర్లపల్లి జైల్లో కూడా దాదాపు 16 నెలలు ఆయన జైలు శిక్ష అనుభవించినటువంటి విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఆ కేసులకు సంబంధించి ఈడీ దూకుడు పెంచింది. జగన్ కు సంబంధించి ప్రస్తుతం 800 కోట్ల విలువైనటువంటి ఆస్తులను ఈడీ జప్తు చేసింది. 2009, 2010, 2011 3 సంవత్సరాల్లో నమోదైనటువంటి సిబిఐ కేసులను ఆధారంగా చేసుకుని దాదాపు 12 సంవత్సరాలుగా ఈడీ దర్యాప్తులు అయితే కొనసాగిస్తుంది.